అదిగోండి అల్లు ధర్మల గారు అయితే ఇక్కడే ఉన్నారు. విజయవాడ అండి. ప్రస్తుతం అయితే స్క్రీన్ 1 దగ్గర ఉన్నాం. ఇండియాస్ లార్జెస్ట్. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఏ అనేది మాత్రం మనకు బాగా కనిపిస్తుంది. మధ్యలో స్టార్ సౌండ్ కానీ ప్రతి చిన్న డీటెయిల్ అనేది చాలా బాగా కనబడుతుంది. అసలు ఒక రెట్రో ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అల్లు రామలింగయ్య గారి స్టాచ్యూ అయితే ఉంది. దాసరి నారాయణరావు గారిది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కోకాపేటలో ఉన్న అల్లు సినిమాస్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇది మార్చ్ 12న మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ అయితే జరిగింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ మనకి అల్లు సినిమాస్ అని చెప్పి మంచి క్లాస్గా అయితే ఉందన్నమాట. టెక్స్ట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎంట్రీనే మనకి రెడ్ కార్పెట్ అయితే పెట్టారు. అండ్ మనకి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. మేమైతే F1కి అయితే టికెట్ తీసుకున్నాను. ఇదిగోండి డాల్బీ సినిమా. ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడే అల్లు రామలింగయ్య గారి స్టాచ్యూ అయితే ఉంది. ఆయన గుర్తుగా ఇక్కడ పెట్టుకున్నారనమాట. చాలా బాగుంది స్టాచ్యూ. మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే కనుక మనకి రైట్ సైడ్లో స్క్రీన్ 1 అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే 2, 3, 4 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ 1 స్పెషాలిటీ చెప్తాను. స్క్రీన్ 1 దగ్గర ఉన్నాం. ఇండియాస్ లార్జెస్ట్ జైంట్ డాల్బీ అట్మాస్ 4K స్క్రీన్ అనమాట. అండ్ ఇది 75 feet ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక క్రికెట్ స్టేడియం వ్యూ ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందని చెప్పని అయితే అన్నారు. లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తామా అని చెప్పని అయితే నేను ఎదురు చూస్తున్నాను. ఓకే. అండ్ సౌండ్ కూడా 64 ఛానల్స్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేశారంట. అంటే ప్రతి ఒక్క సౌండ్ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది, చాలా షార్ప్గా ఉంటుందంట. స్క్రీన్ 1లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టార్స్ కింద ఎస్కలేటర్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి. డాల్బీకి సంబంధించింది అసలు ఏ సౌండ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా అయితే ఒక టీజర్ అయితే ప్లే చేశారు. ఒక 2 minutes ఉంది. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. This is Dolby Atmos. The number of speakers around you no longer matters because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. Whether the soundscape sets the mood of the scene, come on, you guys, let's go. it's black, isn't. This is black. This is contrast between white and pure energy. Energy that is about to reveal an entire universe of color you've never experienced in the cinema. ఈ F1 మూవీ స్టార్ట్ అయింది. ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదండి. ఓకే, ఒకసారి బయటికి వెళ్దాం. స్క్రీన్ 1 ఆపోజిట్లోనే మనకి 2, 3, 4 స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఇవి నార్మల్ స్క్రీన్స్ అనమాట. 4K లేజర్ ప్రొజెక్టర్తో అయితే సినిమా అయితే వేస్తారు. బాగా మంచి సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక స్క్రీన్ 1 అయితే చూసుకోండి. అండ్ టికెట్ ప్రైస్ కూడా మీకు చెప్తాను. స్క్రీన్ 1లో అయితే కనుక 295 నుంచి స్టార్ట్ అనమాట. స్క్రీన్ 2, 3, 4 అయితే మాత్రం 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుడ్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ పాప్కార్న్ 250 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సమోసా కూడా 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బిర్యానీ స్టార్టింగ్ విత్ 250 అండి. అండ్ పాస్తా కూడా 120 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ శాండ్విచ్ కూడా 2 slices ఇస్తున్నారు, అది కూడా 150 రూపీస్కే. చాలా అఫోర్డబుల్గా ఉండడానికి పెట్టినట్టు అనిపించింది ప్రైస్ కూడా. ప్రీవియస్ మాల్స్లో నేను చూసిన దానికి ఇది అయితే కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది కాస్ట్. స్క్రీన్ 4 ఆపోజిట్లోనే
గీతా ఆర్ట్స్లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలన్నీ ఇలా పోస్టర్స్లో అయితే పెట్టారు. చూడండి 1972లో అయితే స్టార్ట్ చేశారు గీతా ఆర్ట్స్. అది చూడండి, రౌడీ అల్లుడు, పసివాడి ప్రాణం, జల్సా, సరైనడు, మగధీర, ఇలా వాళ్ళ బ్యానర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ ఇలా అయితే ఒక ఫ్రేమింగ్ పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ హిందీ గజనీ కూడా ఫస్ట్ 100 crores ఇన్ బాలీవుడ్ ఫస్ట్ గజనీ సినిమానే. అండ్ మీరు ఇటు చూసినట్లయితే కనుక హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరి హీరో నేమ్స్ అండ్ వాళ్ళ ట్యాగ్స్ కూడా పెట్టారు. చూసినట్లయితే ఇది చూడండి, చియాన్ విక్రమ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, స్టార్టింగ్ నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా అన్ని స్టార్ హీరోస్ పేర్లు అయితే ఇక్కడ పెట్టారనమాట. చూడడానికి చాలా బాగుంది. మనం పర్మిషన్ తీసుకొని జస్ట్ మీకోసమే నేను పైన గ్యాలరీ చూపించడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి పర్మిషన్ ఉండొచ్చు. ఓకే వెళ్ళిపోదానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ లాంగ్ జర్న్ ఉందన్నమాట. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఏ అనేది మాత్రం మనకు బాగా కనిపిస్తుంది. మధ్యలో స్టారు. ఈ ఏని మనం అల్లు అర్జున్ అనుకోవచ్చు, అల్లు అరవింద్ అనుకోవచ్చు, అల్లు ఫ్యామిలీ, అల్లు అని మొత్తం ఏలోనే ఉన్నారనమాట. అండ్ ఇటు చూసినట్లయితే కనుక డైరెక్టర్స్ ఫోటో పెట్టారనమాట. సీనియర్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, ఈయన పేరు బాలచంద్ర గారు అనుకుంటా, అండ్ విశ్వనాథ్ గారు. చాలా అంటే చాలా బాగుంది. యాంబియన్స్ మాత్రం చాలా క్లాస్గా ఉంది. అండ్ ఏసీ కూడా మామూలుగా లేదు. అండ్ అటు చూసినట్లయితే అటు మనం వెళ్ళి చూడడానికి లేదులే, కానీ ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి. మన జక్కన్న గారి ఫోటోనే పెట్టారు ఫస్ట్. రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, మణిరత్నం గారు, అట్లీ గారు, ఆయన పేరు ఏదో ఉందో గుర్తులేదు, మన ప్రశాంత్ నీల్ గారు, కాంతారా, మంచి లెజెండరీ డైరెక్టర్స్ అందరూ ఫొటోస్ పెట్టారండి. సందీప్ రెడ్డి వంగ అండ్ హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి చూసినట్లయితే చాలా బాగుంది. అండ్ ఇవి రిక్లైనర్స్కి అనమాట. ఎంట్రీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. 2, 3, 4కి. అదిగోండి అల్లు ధర్మల గారు అయితే ఇక్కడే ఉన్నారు. అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కూడా F1 సినిమా చూడడానికి అయితే వచ్చారు. పైన VVIP ఉంటుంది అనమాట. ఇందా గ్యాలరీ చూపించాను కదా, ఆ పైన VVIPs వరకే ఉంది. అక్కడ అయితే చూడడానికి వచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు అల్లు ధర్మల గారు. అల్లు అరవింద్ గారితో కూడా మాట్లాడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆయన కొంచెం డిస్కషన్లో ఉన్నారు. మేడం, కంగ్రాట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది థియేటర్ మాత్రం. విజయవాడ అండి. విజయవాడ నుంచి కేవలం దీనికోసం వచ్చాను. అల్లు అర్జున్ అంటే చాలా అభిమానం. సినిమా చూస్తాం వచ్చారా లేదంటే మీరు కనిపించిన తర్వాత బయటకు వచ్చాను. సినిమా చూడడానికి వచ్చాను. F1 స్క్రీన్ 1 సినిమా చూడడానికి వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి థియేటర్. మావ ఇంటర్వెల్ తర్వాత వారణాసి ట్రైలర్ వేసాడు. గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ స్క్రీన్ 1లో సిట్టింగ్ కెపాసిటీ 644 సిట్టింగ్ అనమాట. థియేటర్ బయట ఇలా అవుట్ సైడ్ చూస్తుంటే చాలా బాగుంది. ఒక రెట్రో ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, ఏదో ముంబైలో అలా ఉన్నట్టు. మీరు చూసినట్లయితే పార్కింగ్కి కూడా చాలా అంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంది. అసలు ఇబ్బంది పడక్కర్లా, చక్కగా కారు ఉన్నోళ్ళు పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బైక్స్కి కూడా మంచి స్పేస్ అయితే ఉంది. అవుట్ సైడ్ లుక్ చూడండి. అండ్ ఇప్పుడే F1 సినిమా చూసి రావడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఫస్ట్ మనోడు చెప్తాడు. ఎలా అనిపించింది? అలాగా చెప్పాల్సింది. అసలు F1 సినిమా నార్మల్గానే చూసాం. ఇందులో స్పెషల్ ఏంటంటే డాల్బీ అట్మాస్ దాంట్లో చూసాం అనమాట. అసలు లేజర్ ప్రొడక్షన్ కానీ అదంతా చాలా బాగుంది. అసలు డాల్బీ అట్మాస్ అంటే మీరు F1 సినిమాలో కార్ వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు సౌండ్ ఉంటుంది కదా, ఫైర్ వచ్చిన సౌండ్, అదంతా మన పక్క నుంచి వెళ్తున్నట్టు, ప్రతి రాయి లేచిన రాయి సౌండ్ కూడా వినపడతా, ప్రతిదీ వినపడుతుంది అనమాట. గాలి సౌండ్ కానీ రాయి సౌండ్ కానీ ప్రతి చిన్న డీటెయిల్ అనేది చాలా బాగా వినపడుతుంది. అసలు ఎవరైనా సరే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చెప్తే మాత్రం అసలు అర్థం కాదు. 295 రూపీస్ ఎక్కువ అని మాత్రం అనుకోకండి. వర్త్. స్క్రీన్ 1కి పక్కాగా ట్రై చేయండి. 295కి నిజంగా వర్త్. చాలా అంటే చాలా బాగుంది. సౌండ్ కానీ ఆ స్క్రీన్ కూడా చెప్పాను కదా 75 feet స్క్రీన్ అనమాట.
ఎక్స్పీరియన్సే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. యాక్చువల్గా కొంచెం ఈద్కు అదే రంజాన్కి వచ్చుంటే కనుక దురంధర్ చూసేవాళ్ళం. ఓకే, ఎనీవే F1 కూడా మంచి సినిమా, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. కాకపోతే మీరు ముందుగా ప్లాన్ చేసుకోండి. మేమైతే ఫ్రంట్ రోలో కూర్చున్నాం కాబట్టి బ్యాక్ రో అయితేనే బాగుంటుంది. ఫ్రంట్ రో అయినా సరే పర్లేదు, బట్ ముందుగా ప్లాన్ చేసుకొని రండి. కన్ఫామ్ గా దురంధర్ అయితే ఇందులో చూడాలి, ఎందుకంటే ఆ గన్ సౌండ్స్ అదేంటంటే దురంధర్ చాలా న్యాచురల్ గా తీశారు, ఆ సౌండ్స్ కూడా వస్తాయి. దురంధర్ చూసి అది కూడా రివ్యూ చెప్తారు. ఓకే, మనం కార్నర్లో కూర్చున్నా కూడా ఆ స్క్రీన్ కొంచెం ఆ 360 ఫీల్ ఉండటం వల్ల నాకంత ఏదో ఆ మెడపట్టేసినట్టు మామూలుగా వేరే స్క్రీన్స్ అలా అనిపించలేదు ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు కార్నర్ లో కూర్చుంటే అమ్మ కార్నర్ లో స్పీకర్ కొట్టేస్తున్నాను అలా ఉండదు, చాలా బాగుంటది. ఇదైతే ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసింది. ఇంకోటి 64 ఛానల్స్ అని చెప్పాను కదా సౌండ్, ఆ 64 ఛానల్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల నువ్వు ఫ్రంట్ కూర్చున్నా బ్యాక్ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఒకటే సౌండ్ వచ్చేలాగా 360 సౌండ్ అనేది ఇన్బిల్డ్ చేశారనమాట. నువ్వు వేరే 4K లేదా వేరే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే థియేటర్ మిడిల్లో కూర్చుంటేనే సౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఈ స్క్రీన్ కొంచెం స్పెషాలిటీ మాత్రం ఫస్ట్ కూర్చున్నా లాస్ట్ కూర్చున్నా కార్నర్లో కూర్చున్నా సేమ్ సౌండ్ ఎక్స్పీరియన్స్. అవునవును. సో అది మాకైతే చాలా అనిపించిందండి. మరి మీరు ఏ సినిమా ఈ అల్లు సినిమాస్కి వచ్చి చూస్తారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.